Hey everyone, welcome back to my channel. సో ఈ రోజు అయితే outing కి ప్లాన్ చేసాం. చాలా రోజులైంది బయటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే క్లైమేట్ అస్సలు బాగోట్లేదు. ఈ రోజు అయితే కొంచెం సన్నీగా చాలా బాగుంది కాబట్టి పక్కనే ఉన్న లేక్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. చాలా బాగుంటుందంట, సీనరీస్ అవి చాలా బాగుంటాయి అన్నారు. సో ఈ రోజు అయితే వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. సీ యూ ఇన్ ద లేక్ జార్జ్, బాయ్. సో లేక్ జార్జ్ కి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడైతే ఫ్రీ పార్కింగ్ లేదు, మనం పే చేసి పార్క్ చేసుకోవచ్చు. గంటకి $10 అనుకుంటా అంతే. సో మనం ఎన్ని హవర్స్ ఉంటామని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి పార్క్ చేసుకోవచ్చు. నేచర్ అయితే సూపర్ ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది. ఎయిర్ సూపర్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అదే ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. వావ్, సూపర్ ఉంది, మొత్తం గ్రీనరీ. సో ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ప్రైవేట్ బోట్స్ అంట. అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు ప్రైవేట్ గా వెళ్ళడానికి. సో మనకు కూడా ఇక్కడ బోట్ ఫెసిలిటీ ఉంది. లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాం మొత్తం. ఇది నా సిస్టర్. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం.
సో ఇవైతే బోటింగ్. మనం బోటింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ పే చేయాలి. పే చేసాక వాళ్ళు మనకు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో మనం ఎంతమంది ఉన్నామో కౌంట్ చేసుకొని 1 to 5 మెంబర్స్కి అయితే ఒక రేట్ ఉంటుంది, 5 to 8 మెంబర్స్కి ఒక రేట్ ఉంటుంది, అండ్ 8 to 12 మెంబర్స్కి ఒక రేట్ ఉంటుంది. సో ఫస్ట్ మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు అండ్ 5 to 6 సెట్ ఆఫ్ పేపర్స్ ఇచ్చారు. అన్నిటి మీద సైన్స్ చేయమన్నారు. రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. 12 ప్యాసింజర్స్ వరకు ఎలా అంట. సో మనం అయితే బోటింగ్కి పే చేసేసాం. వాళ్ళు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయమని ఇచ్చారు. ఇదంతా 1 అవర్కి. మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం. సో మాకైతే 1 అవర్కి 350 ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేశారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 1 అవర్. 1 అవర్ కన్నా 1 మినిట్ ఎక్స్ట్రా అయినా సరే వాళ్ళు ఇంకో $350 ఛార్జ్ చేస్తా అన్నారు. అండ్ మా సార్ సైన్ కూడా చేయించుకున్నారు. సో అండ్ ఇంకా చాలా పేపర్స్ ఇచ్చారు సైన్ చేయమని. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బోట్ మనమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే మన బోట్. సో ఇది కొంచెం డిఫికల్టే, ఎందుకంటే మేము ఎక్స్ట్రా పే చేస్తాం. అక్కడ ఉన్న ఎవరైనా డ్రైవర్స్ ఉంటే రమ్మన్నాం, బట్ వాళ్ళు రారంట. అలా మనమే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలంట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బోట్కి ఏ చిన్న డ్యామేజ్ అయినా సరే మనమే పే చేయాలి. అది వాళ్ళు సైన్ కూడా చేయించుకున్నారు ముందుగానే. బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయంట. అది దేనికైనా గుద్దేసినా సరే అవి పాడైపోతాయి. అవి కూడా మీరే పే చేయాలని పర్టికులర్గా చెప్పారు. సో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఒక అబ్బాయి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేది. అండ్ మనకు ఒక ట్యాబ్ కూడా ఇచ్చారు. ఆ ట్యాబ్లో మనకి ఫుల్ వీడియో ఉంది. అదంతా కంప్లీట్గా అందరినీ చూడమన్నారు. అందులో ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు, ఏది దాటి వెళ్ళకూడదు, అండ్ ఎన్ని మైల్స్ పర్ అవర్ వెళ్ళాలి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సేఫ్టీగా ఎలా ఉండాలో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూడమన్నారు ఫర్ సేఫ్టీ పర్పస్. సో న్యూయార్క్ దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మనం చిన్నప్పుడు పిక్నిక్స్కి వెళ్ళే వాళ్ళం కదా. సో ఇది కూడా అలాంటి ఎక్స్పీరియన్సే. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు రావాలని ప్లాన్ చేసుకుంటే మీకు కావాల్సింది ఒక గుడ్ పెయిర్ ఆఫ్ షూస్, కెమెరా, డ్రోన్ ఇఫ్ యూ వాంట్, వాటర్ అండ్ స్నాక్స్, అండ్ ఆల్వేస్ రెస్పెక్ట్ నేచర్. టేక్ ఓన్లీ మెమరీస్, లీవ్ ఓన్లీ ఫుట్ ప్రింట్స్. సో ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సో ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నా ఫ్యామిలీతోనే వచ్చా, మొత్తం అందరం వచ్చాం. మై లవ్లీ మూమెంట్స్. సో ఇక్కడితో లేక్ జార్జ్ వీడియో ది ఎండ్ అయిపోయింది. అండ్ మేము ఇంటికి వస్తున్నప్పుడు రిటర్న్లో ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. సూపర్గా ఉంది. నేను అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా. సో సీ యూ, బాయ్.